హలో అండి అందరికి. అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. ఈ రోజు మాకు తెలిసిన ఒక అంకుల్ తోటకైతే వచ్చాను. రాగానే చెట్టు అయితే కనిపించింది. చెట్టు పెద్దగా లావు లేదు గాని కాయలు మాత్రం చాలా బాగా ఎక్కువగా ఉన్నాయన్నమాట చూడ్డానికి. చెట్టు నిండా కాయలే ఉన్నాయి. ఈ కాయల్ని చూస్తుంటే 2 కళ్ళు చాలడం లేదు అసలు. అన్ని కాయలైతే ఉన్నాయి చూడండి ఒకసారి. ఈ కాయల్ని వాటర్ ఆపిల్ అంటారంట. కాయలు చూడండి అసలు ప్రతి చిన్న కొమ్మ కూడా గుత్తులు గుత్తులుగా కాయలున్నాయి. ఇంకా కింద చూడండి ఎన్ని పడిపోయాయో. ఎక్కువగా కోతులు అనేది వస్తున్నాయంట. సో ఎక్కువగా తిని కింద అయితే పడేశాయి. నేను కూడా కొన్ని పెరుక్కున్నా. అండ్ తినడానికి పెద్దగా టేస్ట్ ఏం లేవు గానీ ఇప్పుడైతే ఇవి గ్రీన్ కలర్ లో ఉన్నాయి కదా, మాగిన తర్వాత రెడ్ కలర్ లోకి వస్తాయంట. ఎక్కువ రేటు కూడా వెళ్తాయంట. ఇది ఒకే ఒక చెట్టు వేశారు వాళ్ళు. చాలా ఎక్కువగా కాయలు కూడా ఉన్నాయి కాబట్టి అసలు చూడడానికి చాలా బాగుంది చెట్టు అయితే. సో అలా కొన్ని కాయలు అలా పెరుకొని వచ్చేసిన తర్వాత ఇంకా అక్కడే చింతాకు కనిపించింది. సో చింతాకు కూడా పెరుకొని వచ్చానమాట. ఈ చింతాకుతో నేను పొడి కూడా చేశాను. ముందు వీడియోలో చూపించా కదా, ఒక అవ్వ చెప్పింటే. సో చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇంకా ఇది మా దూడ అనమాట. అంటే మేము ఫస్ట్ ఒక ఆవు పట్టుకొని వచ్చినాం, నల్ల ఆవు. దాని దూడ ఇది. 2 ఇయర్స్ అయిపోయింది. 2 ఇయర్స్ తర్వాత ఈనింది. మళ్ళీ ఆడ దూడనే ఈనింది అనమాట. ఇప్పుడు ఈనిన ఈ దూడ అమ్మనైతే అమ్మేశాము. పెద్ద ఆవులన్నీ ఆల్మోస్ట్ అలా అమ్మేశాంలేండి. ఒకటే ఒక ఆవు ఉంది. అంటే దాని దూడ ఇది ఒకటే ఉంది. దీన్ని అయితే అలాగే పెంచుకున్నాం. సో ఫస్ట్ టైం అనమాట ఆడదూడనైతే ఈనింది. అండ్ 5 లీటర్ పాలు కూడా ఇచ్చింది. చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. చిన్న దూడ అయినా మంచి దూడనిచ్చింది అండ్ పాలు కూడా బాగా ఇచ్చింది అనేసి. సో ఇంకా చాలా మంది అడిగారు కొనుక్కుంటామనేసి. కానీ మేమైతే అమ్మలేదు. ఇంటి దూడ కదా ఉన్నీలేండి అనేసి అమ్మకుండా అలాగే పెట్టుకున్నాం. సో ఆడదూడనైతే ఎందుకు చాలా హ్యాపీ అనమాట. ఇక ముందు వీడియోలో చెప్పా కదా, చాలా ఎక్కువ గాలి వచ్చి వర్షం వచ్చేలా ఉంది అనేసి. సో చూడండి నైట్ అయితే ఫుల్ గాలితో పాటు వర్షం వచ్చింది. ఆ గాలి వానకి మా గుడి ముందర ఉండే పందిరి మొత్తం కూడా కింద పడిపోయింది. అండ్ ఇక్కడ ఒక రాయి చూస్తున్నారా? ఈ రాయి వచ్చి ఒక రేక్ అయితే పెట్టినాము. ఇక్కడ బల్బ్ ఉంది కదా, బల్బుకి వాటర్ అంతా పడుతూ ఉంటే ఒక రేక్ అడ్డం పెట్టి దాని మీద రాయి కూడా పెట్టింటే ఆ రాయితో పాటు ఆ రేకు మొత్తం కూడా కింద పడిపోయింది. అండ్ బల్బు కూడా పగిలిపోయింది అనమాట. సో మొత్తం కూడా ఇలా అయిపోయిందనేసి ఇంక మొత్తం కూడా క్లీన్ చేస్తున్నాం. ఆ కట్టెలు మొత్తం తీసేసి ఆ పట్టలన్నీ ఎత్తేసి అక్కడ రాళ్ళు అన్ని ఎత్తేస్తున్నాం. ఇంకా మళ్ళీ ఎప్పుడో వేస్తాం అనమాట. ఇప్పుడే వేయము. ఇంకా దీనికి మంచిగా పెద్ద లావు లావు కట్టెలు తెచ్చి వేసి సో తర్వాత మళ్ళీ ఇంకొకసారి పందిరైతే వేయాల్సి ఉంది. ఇంకా చింత చెట్టు చూడండి, మా చెట్టు అనమాట ఈ చెట్టు అయితే. సో ఇక్కడ అందరూ కూడా ఇంకా రోజు ఎవరో ఒకరు రావడం చింతాకు అయితే పెరుకొని వెళ్తూ ఉన్నారు. ఇంకా నైట్ పడిన వర్షానికి మడి కూడా 2 డేస్ ముందే కోసామండి. ఇది సెకండ్ సారి వేసిన మడి అనమాట. సెకండ్ సారి వేసిన మడి కూడా మిషన్ వచ్చింటే నిన్నే కోపించాం. ఈవినింగ్ అయిపోయిందనేసి ఇంక ఇక్కడే ఆరేసాము. ఇంటి దగ్గర అంత స్పేస్ లేదు కదా అనేసి మిద్ది మీద వేస్తే పైగా త్వరగా ఆరవు అనేసి ఇక్కడే ఆరేస్తే త్వరగా ఆరిపోతాయని ఇక్కడే పట్టు వేసి పెట్టేసి వెళ్దాం, మార్నింగ్ వచ్చి ఆరేద్దామని. నైట్ సడన్ గా ఎక్కువ వర్షం వచ్చేసింది. ఇంకా ఇక చూడండి నీళ్ళు ఎలా నిలిచిపోయాయో. ఈ గడ్డి కూడా సగం కయ్య ఎత్తాము. ఇంకా సగం చేనులో చూడండి అలాగే వరి గడ్డి కూడా మొత్తం కూడా నానిపోయింది. సో ఇంకా నానింది. గడ్డితో ఏం ఇబ్బంది లేదు గాని వడ్లు అయితే నానిపోయాయి. బాగా కప్పెట్టి వెళ్ళాము కానీ కిందంతా వాటర్ వచ్చేసాయి అనమాట. సో చాలా బాధ అనిపించింది. మళ్ళీ ఇవంతా కూడా ఇంకా వేరువేరుగా చేసి 2-3 రోజులు బాగా ఎండ కాసే తప్ప ఆరవు. లేకపోతే మళ్ళకంతా వచ్చేస్తాయి అనమాట నానిన వడ్లయితే. సో ఇంకా చేసేది ఏం లేక పైన పైన వడ్లు మొత్తం ఎత్తేసి అవి సపరేట్ గా ఆరేసాము. ఇంకా కింద ఎక్కువగా నీళ్లు పోయింటే వాటిని కూడా ఒక సైడ్ అయితే ఆరేసామన్నమాట. ఈసారి వడ్లు చాలా తక్కువ అయ్యాయి. ముందు అయితే చాలా ఎక్కువ అయినాయి అనమాట. కానీ ఈసారి ఎందుకో పంట సరిగా రాలేదు. అంటే మంచి వడ్లు అయితే వేయలేదు అనిపించింది మాకైతే. అందుకని చాలా తక్కువగానే వడ్లు అనేది పండాయి ఈసారి. ఈ వర్షం ఏంటో అసలు అర్థమే కాదు. ఇలా నేను చాలా సార్లు గమనించింది ఏంటి అంటే మేమే కాదు వేరే వాళ్ళు వడ్లు కోసినా సరే ఎక్కువ వర్షం అనేది వడ్లు కోసిన నెక్స్ట్ డేనే ఎక్కువ పడుతుంది. ఎప్పుడైతే ఆరేస్తామో అప్పుడే వర్షం వచ్చి వడ్లు మొత్తం నానిపోతూ ఉంటాయి. ముందుసారి కూడా సేమ్ ఒకసారి ఇలాగే జరిగి వడ్లు మొత్తం నానిపోయాయి మిద్ది మీద ఆరేసింటే. సో ఇప్పుడు కూడా ఇలా వర్షం వచ్చి మొత్తం కూడా నానిపోయాయి. పైన పైన ఏం నానలేదండి, కింద మొత్తం కూడా వాటర్ వెళ్ళిపోయాయి. సో ఇంకొక పక్క కుక్కలు ఏం చేశాయంటే కుక్కలు మొత్తం కూడా అక్కడక్కడ పట్టయితే చింపేశాయి నైట్ టైంలో. మేము నైట్ ఇక్కడ లేదనమాట, ఇంటికి వెళ్ళిపోయినాం. మార్నింగ్ వచ్చి ఆరేద్దాంలే ఎవరు ఎత్తుకొని వెళ్తారు అనేసి. సో కుక్కలు ఒక పక్క ఇంకా వర్షం ఒక పక్క కొంచెం అయితే పాడు చేసేసాయి వడ్లనైతే. సో ఇంకా చేసేదేం లేక అలా ఆరేసాము. పైగా ఎండ 2-3 రోజులు వచ్చింది కాబట్టి ఆరిపోయాయి, పర్వాలేదు. ఇక అలా ఈవినింగ్ అయితే అయిపోయింది. సో ఇల్లు సర్దుతుంటే చింతగింజలు అయితే కనిపించాయి.
ఈసారి మాకు ఎక్కువగా చింతకాయలు అయితే కాయలేదు. అక్కడ ఇక్కడ ఏరుకొని వచ్చిన చింతకాయలనే పగలగొట్టినాం. సో ఆ గింజలు అయితే ఇన్ని అయితే ఉన్నాయి. ఇంట్లో పెట్టినాం. ఇంకా ఈ చింత గింజలు కూడా కొంటారు మా సైడు. సేర్ వచ్చి 20 రూపాయలు అంటే 1.5 కేజీ వచ్చి 20 రూపాయలకి అట్లా అమ్ముతారు. సో మాకు ఎక్కువ లేవు కదా అనేసి అమ్మకుండా అలాగే పెట్టినాం. ఈ రోజు కనిపిస్తే సడన్ గా చిన్నప్పుడు వీటిని అయితే ఇలా కాల్చుకొని మొత్తం కూడా నానేసి తినేది గుర్తొచ్చింది. సో అందుకే ఇప్పుడు వెంటనే స్టార్ట్ చేసామన్నమాట. వీటిని అయితే గ్యాస్ మీద కాకుండా పొయ్యి మీద వేయించితే త్వరగా వేగుతాయి. సో నల్లగా వేయించేసి ఇలా బండ మీద వేసి రాతితో బాగా రాకేస్తే ఇలా వాటి మీద ఉండే పొట్టు మొత్తం వచ్చేస్తుంది. ఇలా పొట్టు వచ్చిన తర్వాత ఇప్పుడైతే వీటిని అసలు తినలేము, చాలా గట్టిగా ఉంటాయి. వీటిని ఒక గిన్నెలో వేసి నైట్ మొత్తం నానేస్తే మార్నింగ్ కి చాలా బాగా ఉబ్బినట్లు బాగా మెత్తగా అయిపోతాయి అనమాట. చాలా మెత్తగా ఉంటాయి తినడానికి. ఇవి తినడానికి చాలా బాగా టేస్ట్ ఉంటాయి. అండ్ వీటి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మేము ఇయర్కి ఒకసారి ఖచ్చితంగా తినేవాళ్ళం చిన్నప్పుడైతే. సో ఇప్పుడు మళ్ళీ ఈ అవకాశం వచ్చిందని తింటున్నాం. మార్నింగ్ కి చూడండి ఎలా నానిపోయాయో. ఇవి తింటే ముఖ్యంగా మోకాలు నొప్పులు అనేవి పోతాయనేసి మా నానమ్మ అంటూ ఉండేది. సో ఇయర్కి ఒకసారి ఇలా 1 కేజీ దాకా మొత్తం కూడా ఇలా నానేసి ఒక 3-4 డేస్ తినే వాళ్ళం. పొడి కూడా ఆన్లైన్ లో అమ్ముతూ ఉంటారు, కానీ మాకైతే ఇక్కడ నేచురల్ గా ఫ్రీగా దొరికేస్తాయి. సో మేమైతే ఇయర్కి ఒకసారి ఖచ్చితంగా ఇవి తింటాము. అండ్ ఈవినింగ్ అలాగే నేనైతే పల్లి పొడి, కొబ్బరి పొడి, నువ్వుల పొడి కూడా చేశాను. మంత్ కి ఒకసారి ఇలా చేసుకుంటాం అనమాట. అది కూడా తక్కువ క్వాంటిటీలోనే ప్రిపేర్ చేసి పెట్టుకుంటా. ఎందుకంటే ఎప్పుడైనా సడన్ గా మనం తాలింపులు చేయాలనుకున్నప్పుడు సో ఇవి ముందుగానే రెడీ చేసుకుని పెట్టుకుంటే వంట అనేది చాలా తొందరగా అయిపోతుంది అనేసి ఇలా మంత్ కి ఒకసారి ఇలా చేస్తా. అండ్ మనమేం రోజు పొడి వేసి తాలింపులు అలా చేయం కాబట్టి సో ఎట్లయినా ఇది 1 మంత్ అలా వస్తుంది. ఇలా ఈ వీడియో అయితే కంప్లీట్ అయింది. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో ఎట్లా అనిపించింది అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి. వీడియో క్లిక్ చేయగానే లైక్ ఇవ్వకుండా సగమన్నా చూసి లైక్ ఇస్తేనే లైక్ అనేది కౌంట్ అవుతుందంట. సో ప్లీజ్ సగమన్నా చూసిన తర్వాతే వీడియోకి లైక్ ఇవ్వండి. కొత్తగా మా వీడియో ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.